వెల్కమ్ టు పొలిటికల్ మామ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీటి రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయా? గ్రేటర్ పోరుపై అధికార కాంగ్రెస్ టెన్షన్ పడుతోందా? పవన్ కళ్యాణ్ మౌనం వెనుక దాగి ఉన్న వ్యూహం ఏంటి? మానుగుంట మళ్ళీ వైసీపీలో యాక్టివ్ అవుతున్నారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామ మీ ముందుకు వచ్చింది. పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఎత్తులు పై ఎత్తులతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటలు, కర్ణాటక అక్రమ కట్టడాల చుట్టూ ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారని కాంగ్రెస్ నిలదీస్తుంటే, కర్ణాటకకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని గులాబీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అసలు పాలమూరు ప్రాజెక్టుల సాక్షిగా అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ వాటర్ వార్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రగులుతున్న ఈ నీటి రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడి పాలిటిక్స్ మొత్తం ప్రధానంగా కృష్ణా జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతుంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం ఇదే జిల్లా కావడంతో పాలమూరు పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందిస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ పదే పదే స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే పెండింగ్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలన్న ప్రధాన డిమాండ్తో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచేలా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన వెనుక తమ ఒత్తిడే ఉందని బీఆర్ఎస్ వర్గాలు బలంగా వాదిస్తున్నాయి. తాము ప్రాజెక్టుల వద్దకు వెళ్తే ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ముఖ్యమంత్రి హడావుడిగా సమీక్షలు నిర్వహించారని, ఇది పూర్తిగా తమ ఘనతేనని గులాబీ దళం రాజకీయంగా క్లెయిమ్ చేసుకుంటోంది. పాలమూరు వాటర్ పాలిటిక్స్లో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ వ్యవహారం మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది. జిల్లాలోని ఆలంపూర్ ప్రాంతానికి సాగునీరు అందించే ఈ కీలకమైన ప్రాజెక్టును బీఆర్ఎస్ ముఖ్య నేతలు వారం రోజుల కిందట సందర్శించారు. తాగునీటి అవసరాల పేరు చెబుతూ ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఏకంగా 2 టీఎంసీల నీటిని తరలించడాన్ని గులాబీ లీడర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి పక్క రాష్ట్రానికి నీళ్లు తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని వారు మండిపడుతున్నారు. ఆర్డీఎస్ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అందాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటుంటే తాము ఎంతమాత్రం చూస్తూ ఊరుకునేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తమ జిల్లా నీటి వాటా సాధించుకోవడం కోసం ఎంతటి భారీ ఉద్యమానికైనా సిద్ధమేనంటూ పాలమూరు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేయడం స్థానికంగా రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. కర్ణాటక తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా నిర్మించిన గూగుల్ బ్యారేజ్ ఇప్పుడు మరో సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బృందంగా వెళ్లి ఈ బ్యారేజ్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజ్ నిర్మిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుందని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గూగుల్ బ్యారేజ్ నిర్మాణం వల్ల పాలమూరు జిల్లాకు తీరని నష్టం జరుగుతోందన్న వాస్తవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో గులాబీ శ్రేణులున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉండడం, తెలంగాణలోనూ అదే పార్టీ అధికారంలో ఉండడం వల్లే కృష్ణా, భీమా, తుంగభద్ర నదుల నుంచి జరుగుతున్న నీటి దోపిడీ విషయంలో ఇక్కడి ప్రభుత్వ పెద్దలు కిమ్మరడం లేదని బీఆర్ఎస్ లీడర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కృష్ణా జలాల దోపిడీకి కాంగ్రెస్ అధిష్టానమే కారణమంటూ కర్ణాటక పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఈ వరుస ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. నల్గొండ ప్రాంతానికి నీరు అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలన్న ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని వారు సీఎంను కోరారు.
వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయంతో పాలమూరు నీటి ప్రయోజనాలను, జిల్లా రైతుల హక్కులను కాపాడేది తామేనని కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పాలమూరు ప్రాజెక్టు నుంచి డిండికి నీటి తరలింపు ప్రపోజల్ పెట్టింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ హస్తం నేతలు ఆధారాలతో సహా ఎదురుదాడికి దిగుతున్నారు. పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం తాము ఎంత దాకైనా వెళ్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యంత ఘాటుగా కౌంటర్లిస్తున్నారు. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్ఎస్ మంత్రులకు, జిల్లా ఎమ్మెల్యేలకు కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు అప్పుడు కనపడలేదా అని కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జలాల హక్కుల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా బీఆర్ఎస్కు లేదని, కేవలం రాజకీయ మనుగడ కోసమే ప్లక్కార్డులు పట్టుకుని డ్రామాలాడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేరుతుంటే జాతీయ పార్టీ బీజేపీ మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటక జల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోందని గులాబీ నేతలు గగ్గోలు పెడుతుంటే 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారంటూ హస్తం నాయకులు విసురుతున్న కౌంటర్లతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాటర్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.